బాబాయ్ నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? దాడి సూరిబాబు. బాబాయ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది, కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఎలా ఉంది అసలు పరిపాలన విధానం? పరిపాలన విధానం బాగానే ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారి విజన్ బాగుంది, బాగా చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. మెయిన్ అభివృద్ధి కావాలి, సంక్షేమం కన్నా అభివృద్ధి ఎక్కువ చేయాలి, అప్పుడు రాష్ట్రం బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఏమన్నా కనబడుతుంది అంటారా? కొద్ది కొద్ది రోడ్లు అవి వేస్తున్నారు కానీ ఇప్పుడు మాకు ఇక్కడ సెంటర్ కాలేజ్ దాకాను మంచి రోడ్డు వేశారు. ఎక్కడ సత్రంపాడు పెట్రోల్ శాంతినగర్ రోడ్డు నెంబర్ 1గా వేశారు, చాలా బాగా వేశారు. అసలు ఎడ్జీలు కూడా సూపర్గా కలిపారు, చాలా బాగుంది. కాకపోతే ఒక రెండు పర్లంగులు ఆగిపోయినట్టుంది. బాబాయ్ గారు, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన చూస్తున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు. ప్రస్తుతం కనుక రీఎలక్షన్ జరిగితే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు. అంటే ఇంకొకసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇస్తే రాజధాని అయిపోద్ది, పోలవరం అయిపోద్ది. అంటే మరలా జగన్మోహన్ రెడ్డికి రెండో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారు? నాకు తెలిసినంత వరకు లేదు. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందువల్లే కూటమి గెలిచింది అన్న వ్యాఖ్యలు ఇప్పటికీ వస్తున్నాయి బయటికి. అది కరెక్ట్ కాదండి. ఇంతకుముందు జగన్ గారు గెలిచినప్పుడు ఈవీఎం కాదా? అది కరెక్ట్ కాదు కానండి. ఎవరు గెలిచినా ఈవీఎంలు కరెక్ట్గానే జరిగింది. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అంటే పోలీసు వారు అదేలేండి, బాగానే ఉంది. ఆడపిల్లల పట్ల రక్షణ కానీ ఏ విధంగా ఉంది? బాగానే ఉన్నదండి. ఏలూరులో బాగానే ఉన్నది. మాకు 2 టౌన్ పరిధి వస్తుంది, 2 టౌన్ పరిధి వరకు బాగానే ఉంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కూడా లా అండ్ ఆర్డర్ బాగానే ఉంది. బాగానే ఉంది. అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా. మాకు ఏలూరులో బాగానే ఉన్నది. గతంలో మీ ఎమ్మెల్యే గారు ఎవరు? వాళ్ళ నాని గారు. ఎలా ఉంది ఆయన పరిపాలనా పనితీరు? ఆయన పరిపాలన అంటే అండి, ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేశారు, చేయకపోవటం లేదు. ఏటుగట్టంతా కట్టారు, ఆయన చేసింది ఆయన చేశారు. కాకపోతే రోడ్లు పట్టించుకోలేదు. సంక్షేమం ఎక్కువ గవర్నమెంట్ దగ్గరే ఉండేది అంతాను. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉచిత బస్సు పెట్టారు కదండి కూటమి ప్రభుత్వం. మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? టౌన్లో అయితే బాగానే ఉంటుందండి, పల్లెటూరులో అయితే ఇబ్బంది పడతారండి. అయినా కానీ ఈ ఉచిత బస్సులు అయ్యి వేస్టే అండి. నన్ను అడిగితే నా అభిప్రాయంగా చెప్తున్నా, ఉచిత బస్సులు మాత్రం వేస్ట్. మరి ఈ యొక్క భారం అంతా ఎవరి మీద పడుతుంది అంటారు? ఉచిత బస్సు యొక్క భారం అంతా మరి సామాన్యుల మీద, అందరి మీద పడుద్ది. ప్రతి రూపాయి కూడా ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, ఎన్నో ఇచ్చారు. ఆటో వాడికి డబ్బులు, ఇస్త్రీ వాడికి డబ్బులు, వాళ్ళకి డబ్బులు, వీళ్ళకి డబ్బులు, బోల్డ్ మందికి ఇచ్చారు. మరి అవన్నీ మన మీద పడ్డాయి కదా. ఇప్పుడు అంతే, ఎవరు ఏది ఇచ్చినాను అదే. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి, రెండూ చేసినప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఏ గవర్నమెంట్ అయినా. గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవండి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి అసలు? వాటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. రోడ్లు ఎలా ఉన్నాయండి గతంలో పోల్చుకుంటే? మీరు గతంలో రోడ్లు బాగలేవండి, ఇప్పుడు కొద్దిగా కొన్ని చోట్ల వేస్తున్నారు, ఇంకా అలా వేస్తున్నారు. ఇంకా 2-3 సంవత్సరాల్లో మొత్తం రోడ్లు వేసేస్తారు. మరి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మొత్తం అంతా ప్రతి డివిజన్లో కూడా సచివాలయ సిబ్బంది వచ్చి 10th నుంచి ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు అందరూ నమోదు చేసుకెళ్తున్నారు. మొత్తానికి దానికి ఏదో పథకం ఏదో పెడుతున్నారు, అది మనకు అంత ఐడియా లేదు కానండి. అది మొత్తానికి నిరుద్యోగులకి జరుగుద్ది. ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే ప్రాసెస్ ఏదో పెడుతున్నారు. ఇప్పుడు సచివాలయ సిబ్బంది వచ్చి మొత్తం పేటలో మా 32వ డివిజన్లో అందరూ చదువుకున్న వాళ్ళు ఎవరైనా పని చేయలేని వాళ్ళు అందరూ రాసుకెళ్తున్నారు. మొత్తం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ సర్టిఫికేట్లతో సహా ఇస్తున్నారు వాళ్ళకి. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు అండి? మా ఎమ్మెల్యే గారు పనితీరు బాగానే ఉందండి, చంటి గారు బాగానే చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తున్నారా? వస్తున్నారు. ఆఖరికి వినాయకుడు బొమ్మల దగ్గరకు కూడా వస్తున్నారండి. నిన్న మా వేటలో 3-4
వస్తే వచ్చారు. ఏరియా తిరుగుతున్నారు. అంటే మా డివిజన్ చెప్తున్నా అండి, 32వ డివిజన్ మొన్న రాత్రి వచ్చారు. మొత్తం 4 బొమ్మలు 5 బొమ్మలు ఉంటే చూసి వెళ్ళారు. లోకేష్ గారు మన మిత్ర అని వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదండి, మరి అది ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందండి. అది తెలియాలి, అందరికీ తెలియదు. అది అక్కడ ఫ్లెక్సీలు పెట్టారు, పెట్టి అది చేస్తే మంచిదే అండి, చాలా అందరికీ ఉపయోగపడుద్ది. అది కొంతమందికి తెలియదు, నాలెడ్జ్ ఉంటే తెలుస్తుంది. అన్న మాట ప్రకారమే మెగా డిఎస్సి తీశారు కదండి, ఎలా అనిపించింది అసలు నిరుద్యోగులకు, టీచర్లకు? మెగా డిఎస్ మెగా డిఎస్సి తీశారు. అందరికీ ఆనందంగా ఉంటుంది కదండి. ఇప్పుడు కొంతమందికైనా ఉద్యోగాలు వస్తాయి కదా, మెరిట్ ఉన్న వాళ్ళకి అలా వస్తాయి. ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 90 అండి. చంద్రబాబు నాయుడు గారు బతుకున్నంతకాలం ఆయనకే బాగుంటుంది. సీనియర్టీ ఉంది, అనుభవంతో చేస్తున్నారు, ఏది చేసినా బాగానే ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. అన్నప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఉచిత బస్సు పెట్టారు కదా, మరి దానివల్ల ఆటో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. మరి మగవాళ్ళు కూడా తిరుగుతారు ఆటోలో, ఆడవాళ్ళు ఒకళ్ళే కాదు కదా, మగవాళ్ళు తిరుగుతారు, కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ర్యాపిడో వచ్చింది, మరి ర్యాపిడో సమ్ యాప్స్ ఉన్నాయి, ర్యాపో రైడ్ ఇవన్నీ, అవి వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు నష్టపోయారా? నష్టపోలేదు కదా. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, ఊర్లు వెళ్ళేది కాదు కదా ఆటో అనేది. ఆటోలు అనేవి లోకల్లో తిరిగాయి, లోకల్ బస్సెస్ కాదుగా ఉచితం పెట్టింది, వేరే ఊర్లు వెళ్ళే పెట్టారు. ఆటో ఎక్కి మనం భీమడోలు అలా దగ్గర ఊర్లు వెళ్ళగలం, కానీ రాజమండ్రి వెళ్ళాం ఆటో ఎక్కి, బస్ మీద కదా మనం వెళ్ళేది. అంటే రాష్ట్రం అప్పుల బారిన ఉంది, బడ్జెట్ లేదని చంద్రబాబు గారే అన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉచిత బస్సు పెడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన వచ్చారు కాబట్టి రాబడి వచ్చేస్తుంది, తీసుకురాగల సంపద సృష్టిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్న? ఉంది, కంపల్సరీ. అన్న ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ టాపిక్ వినబడుతుంది, అంటే వికలాంగులకు కూడా పెన్షన్లు తీసేశారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో చిటికిన వేలు ఇరిగిపోయినా కూడా పెన్షన్ పెట్టారు, కుర్రోళ్ళకి ఇరిగిపోయినా చిటికిన వేలు ఇరిగిపోయిందని కూడా పెన్షన్లు పెట్టారు. మరి అది ఆడు పని చేసుకోగలరు, కానీ అలాంటి వాళ్ళకి పెన్షన్ ఇచ్చి అసలైన వాళ్ళకి పెన్షన్ చాలామందికి తీసేశారు. రెండోది 5 సంవత్సరాల్లో 250 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. 1000 రూపాయలు వెంటనే పెంచారు ఇక్కడ. అంటే అలా పెంచడానికి ఇప్పుడు పెన్షన్లు తీయడానికి కారణం సంబంధం ఉందంటున్నారు? లేదు, ఇప్పుడు అర్హులకే ఇవ్వాలి కదా, అర్హులు కానోళ్ళకి. ఇప్పుడు నేను ఉంటాను, ఫేక్ ఎక్స్రే తీసుకొని వచ్చి నా ఏలు ఇరిగిపోయింది అంటాను, నాకు ఇస్తే రాష్ట్ర ప్రజల సొమ్మే కదా, అది ప్రజలు పే చేసే ట్యాక్స్ లేదా పెట్టుబడి వచ్చేది ప్రజల సొమ్మే, అది ప్రజల సొమ్మే నష్టపోతుంది కదా. ఎవరు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు? బరేడ్ శెట్టి గారు. ఎలా ఉంది ఆయన పరిపాలన విధానం? పరిపాలన చాలా ఫ్రెండ్లీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళినా చాలా ఫ్రెండ్లీగా ఆయన మాట్లాడతారు, ఎవరిని కాదని అందరూ అందరినీ దగ్గరికి రమ్మంటారు, హక్కుని చేర్చుకుంటారు, ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తారు. అని ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి ఈ అధికారంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఏమైనా కనబడుతుందా? మరి కనబడుతుంది, కంపల్సరీ కనబడుతుంది. పరిశ్రమలు వస్తాయంటారు మరి ఆంధ్ర రాష్ట్రానికి? కొంచెం సమయం పట్టొచ్చు, కానీ ఎందుకంటే కొన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి గత ప్రభుత్వం వల్ల వచ్చినవి కూడా, కియా కానీ ఇలాంటి కొన్ని పరిశ్రమలు కంపల్సరీ వస్తాయి, సంపద సృష్టిస్తారు, ఉద్యోగాలు కూడా వస్తాయి. గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? లిక్కర్ స్కామ్ జరిగిందండి, జరిగింది. మరి లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మరి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? అరెస్ట్ చేసే అవకాశం అంటే మరి అన్యాయం చేసిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. అంటే ఇంకా అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు? అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు అని అంటే చంద్రబాబు గారికి ఎక్కడో సింపతి ఉంది కాబట్టి ఆయన పోనీలే అని కనికరం చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జరగని దానికి కనికరం చూపించకుండా తీసుకెళ్లి చంద్రబాబు గారిని లోపలేశారు. అంటే ఒకవేళ ఆయన అరెస్ట్ చేస్తే మళ్ళీ సానుభూతి వచ్చి రెండో అవకాశం ప్రజలిస్తారన్న అలాంటిది ఏమీ లేదు. సానుభూతి ఉండేటట్టయితే ఈసారి గెలిపించేవాళ్ళు. ప్రజలకు పోయినసారి సానుభూతి ఉంది, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పమని గద్దెక్కినప్పుడు వాళ్ళ నాన్నగారిని మాయం చేసేసాడు. ఇంకా వాళ్ళ నాన్నగారిని మాయం చేసేసినప్పుడు జనాలు ఎలాగ గెలిపిస్తారు? అన్న అకాలంగా కురిసే వర్షాలకు అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోతుందన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. బుడమేరు మునిగిపోతుంది అన్నమాట, అవన్నీ కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు చేయలేదు, చేసే వాళ్ళని చెడగొట్టడానికి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు చేసే వ్యాఖ్యలు అవన్నీ.
నిజంగా అమరావతి మునిగిపోతుందంటారు. లేదు లేదు మరి వాళ్ళు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటంటారు? అన్నా ఒకటి చెప్తా, ఖాళీగా ఉన్న స్థలం దగ్గర వర్షం పడితేనే నీళ్ళు వస్తాయి. వాళ్ళు కట్టేసి ఉంటే నీళ్ళు వచ్చేయక, అమరావతి కన్స్ట్రక్షన్ జరిగిపోయి ఉంటే నీళ్ళు కనిపించేక ములిగేది కాదు. ఒక చిన్న గుంటలోనే వర్షం పడితే నీళ్ళు వచ్చాయి. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 99 ఇస్తా అన్నా. ఓకేనా, థ్యాంక్ యూ.